చెప్పినా నాకు అక్కర్లేదన్నాడు సద్గురునాథ భగవాన్. వెంటనే గడపడ తీసుకొచ్చిండు, భూమి పూజ చేసిండు, గడపడ పూజించిండు. సరిగ్గా సంవత్సరంలో గుడి నిర్మాణమైన స్వామివారి పరిస్థితి. సద్గురునాథ భగవాన్. మహనీయులు మాట్లాడేటప్పుడు వాచం అర్థోనుభావచిన సంస్కృతులు చెప్తారు. వాళ్ళ మాట వస్తూ ఉంటే మాట యొక్క భావము, దాని ప్రతి ఫలము వెంటనే పరిగెత్తుకొని వస్తాను. అందువల్ల మహనీయులు చెప్పే మాటలు మన హృదయానికి తాకి సత్యమైంది. మనం మాట్లాడేటప్పుడేమో నేను ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వాడికి ఎదురువాడికి కష్టం కాకుండా ఆలోచించి మాట్లాడుతుంటే మన మాటలేమో ముందే వచ్చేస్తాం. అట్లాంటి వాళ్ళే మహనీయులు, మహాత్ములు అని ఎటువంటి కల్మషం లేని వాడే మహాత్మ. అట్లాంటి మహనీయులు మన ప్రాంతంలో లోకోత్తర మహాపురుషుడై అవతరించి ఈ భూమి మీద వారు నడిచి ఈ ప్రాంతమంతా వారు నడిచినటువంటి పవిత్ర క్షేత్రం ఊరూరాలు భగవన్నామ ప్రచారం చేసిన మహానుభావుడు. దానివల్ల మధ్య తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ప్రతి ప్రాంతం ఏ భగవన్నాముడా జీవితంలో ప్రయోజనం ఒకడేమో ఇంట్లో అందరూ కలిసి గట్టిగా నాదం చేస్తూ ఎవరైతే భగవన్నామాన్ని చేస్తారో, ఇప్పుడు మనం అంతా చేసేటువంటి ఈ నామం యొక్క ప్రతిధ్వని వాయు తరంగాయుధమై ఈ ప్రాంతమంతా జరుగుతున్నది. ఒక్క మనమే కాదు, ఈ ధ్వని ఎంత దూరం వ్యాపిస్తున్నదో అంత దూరం ఉన్నటువంటి జీవకోటి, జీవకోటి సమస్త ప్రాణికోటి